లిబ్రేఆఫీస్ డ్రాలో హౌ టు క్రియేట్ సింపుల్ డ్రాయింగ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది రేఖలు, బాణాలు మరియు దీర్ఘచతురస్రాల లాంటి ప్రాథమిక ఆకారాలు, ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు, చిహ్నాలు, నక్షత్రాలు, బ్యానర్లను వాడి సాధారణ రేఖాచిత్రాలు ఎలా సృష్టించాలి, ఒక ఆబ్జెక్ట్ ను ఎంచుకోవడం, తరలించడం మరియు తొలగించడం. రూలర్ మరియు అలైన్ టూల్బార్ ను ఉపయోగించి ఆబ్జెక్ట్లను సరైన స్థానంలో పెట్టడం. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నది ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334. ఆబ్జెక్ట్ అనే పదమును నిర్వచిద్దాం. ఆబ్జెక్ట్ అనే పదం డ్రాలో ఉపయోగించే ఆకారాలు లేదా ఆకారాల సమూహాలను అనగా రేఖలు, చతురస్రాలు, బాణాలు, ఫ్లోచార్ట్లు మరియు ఇతరులను సూచిస్తుంది. ఈ స్లైడ్ లో చూపిన అన్ని ఆకారాలు ఆబ్జెక్టులుగా సూచించబడతాయి. డెస్క్ టాప్ పై సేవ్ చేసిన వాటర్ సైకిల్ ఫైల్ ను తెరుద్దాం. ముందుగా ఒక ఆబ్జెక్ట్ ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకుందాం. మేఘాన్ని ఎంచుకునేందుకు దానిపై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల 8 హ్యాండిల్స్ కనిపిస్తాయి. హ్యాండిల్స్ అనగా ఎంచుకున్న ఆబ్జెక్ట్ యొక్క అన్ని పక్కల కనిపించే చిన్న నీలం లేదా ఆకుపచ్చ చతురస్రాలు. హ్యాండిల్స్ మరియు వాటి ఉపయోగం గురించి తర్వాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటారు. రేఖాచిత్రానికి మరికొన్ని ఆబ్జెక్ట్లను జోడిద్దాం. నేలను చూపడానికి ఒక దీర్ఘచతురస్రం జోడిద్దాం. డ్రాయింగ్ టూల్బార్ నుండి బేసిక్ షేప్స్ పై క్లిక్ చేసి తర్వాత రెక్టాంగిల్ పై క్లిక్ చేయండి. కర్సర్ ని పేజీపై కదిపితే ప్లస్ గుర్తుతో పాటు క్యాపిటల్ I కనిపిస్తుంది. ఒక దీర్ఘచతురస్రం గీయడానికి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని లాగండి. మౌస్ బటన్ వదలండి. నేల నుండి మబ్బుకి నీటి ఆవిరి యొక్క కదలిక చూపడానికి కొన్ని బాణాలు గీద్దాం. ఒక రేఖ గీయడానికి డ్రాయింగ్ టూల్బార్ లో లైన్ పై క్లిక్ చేద్దాం. పేజీ వైపు కర్సర్ ను కదపండి. ప్లస్ గుర్తుతో పాటు ఒక స్లాంటింగ్ డాష్ ను చూస్తారు. మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి. ఒక సరళ రేఖను గీశారు. లైన్ కు రెండు హ్యాండిల్స్ ఉన్నాయి. రేఖకు ఒక ఆరో హెడ్ జోడిద్దాం. రేఖను ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ కొరకు రైట్ క్లిక్ చేసి లైన్ పై క్లిక్ చేయండి. లైన్ డయలాగ్ బాక్స్ చూస్తారు. ఆరో స్టైల్స్ టాబ్ పై క్లిక్ చేసి తర్వాత ఆరో స్టైల్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. ఇది అందుబాటులో ఉన్న ఆరో స్టైల్స్ ని చూపిస్తుంది. ఆరో అనే మొదటి ఎంపికను ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇది లైన్ యొక్క రెండు చివరలకు ఆరో హెడ్స్ ను ఎంచుకున్న స్టైల్లో జోడిస్తుంది. కానీ మనకు లైన్ యొక్క ఒకే చివరలో ఆరో హెడ్ కావాలి. కాబట్టి ముందుగా Ctrl+Z నొక్కి మార్పును అన్డూ చేద్దాం. కాంటెక్స్ట్ మెనూ కోసం మళ్ళీ రైట్ క్లిక్ చేయండి. లైన్ టాబ్ పై క్లిక్ చేయండి. ఆరో స్టైల్స్ కింద స్టైల్ అనే ఫీల్డ్ చూస్తారు. రెండు డ్రాప్ డౌన్ బాక్స్ లను చూస్తారు. ప్రతి లైన్ ముగింపు కోసం ఒకటి. ఎడమ డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి ఆరో ఎంచుకోండి. కుడి డ్రాప్ డౌన్ బాక్స్ లో నోన్ ఎంచుకోండి. ఓకే క్లిక్ చేయండి. లైన్ పైన ముగింపు వద్ద ఒక ఆరో హెడ్ జతపరచబడిందని గమనించండి. లైన్స్ అండ్ ఆరోస్ ఎంపిక వాడి కూడా బాణాలు గీయవచ్చు. ఈ బాణం పక్కన ఇంకా రెండు బాణాలు గీద్దాం. డ్రాయింగ్ టూల్బార్ నుండి లైన్స్ అండ్ ఆరోస్ పై క్లిక్ చేసి లైన్ స్టార్ట్స్ విత్ ఆరో ఎంచుకోండి. డ్రా పేజీకి కర్సర్ ను కదపండి. మౌస్ ఎడమ బటన్ పట్టుకొని పై నుండి కిందికి లాగండి. బాణాన్ని ఈ విధంగా గీయడం చాలా సులభం కదా. ఇదే పద్ధతిలో మరో బాణం జోడించండి. ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. మై వాటర్ సైకిల్ ఫైల్ లో ఒక లైన్ గీయండి. లైన్ ఎంచుకొని లైన్ డయలాగ్ బాక్స్ తెరవండి. లైన్ ప్రాపర్టీస్ ఫీల్డ్ కింద లైన్ యొక్క స్టైల్, కలర్, విడ్త్ మరియు ట్రాన్స్పరెన్సీ మార్చండి. ఆరో స్టైల్స్ ఫీల్డ్ కింద ఆరో స్టైల్స్ మార్చండి. తర్వాత ఒక స్టార్ గీద్దాం. డ్రాయింగ్ టూల్బార్ వద్దకు వెళ్లి స్టార్స్ పక్కన ఉన్న చిన్న నల్ల త్రికోణం క్లిక్ చేయండి. 5 పాయింట్ స్టార్ ఎంచుకోండి. మబ్బు పక్కన కర్సర్ ని ఉంచండి. మౌస్ ఎడమ బటన్ పట్టుకొని ఎడమ వైపుకు లాగండి. ఒక స్టార్ ని గీశారు. ఆబ్జెక్ట్లను ఎలా తరలించాలో మరియు ఎలా తొలగించాలో నేర్చుకుందాం. ఆబ్జెక్ట్ ను కదపడానికి దానిని ఎంచుకొని కావలసిన స్థానానికి లాగండి. మౌస్ బటన్ వదలండి.
కీబోర్డ్ పై ఉన్న అప్ డౌన్ మరియు సైడ్ బాణం కీలను వాడి ఒక ఆబ్జెక్ట్ ను తరలించవచ్చు ఆబ్జెక్ట్లను కదపడం చాలా తేలిక కదా ఒక ఆబ్జెక్ట్ ను తొలగించడానికి దానిని ఎంచుకొని కీబోర్డ్ నుండి డిలీట్ కీ నొక్కండి ఆబ్జెక్ట్ తొలగించబడింది ఇది కూడా తేలిక ప్రాథమిక సహాయాలు రూలర్ మరియు అలైన్ టూల్బార్ల గురించి నేర్చుకుందాం పేజీ మార్జిన్లు ఏర్పాటు చేయడానికి మరియు కొలతల యూనిట్లు సవరించడానికి రూలర్ను ఉపయోగిస్తారు అలైన్ టూల్బార్ ని ఆబ్జెక్ట్లను సరైన స్థానంలో పెట్టడానికి ఉపయోగిస్తారు రూలర్ డ్రా వర్క్స్పేస్ పైన మరియు ఎడమవైపు కనిపిస్తుంది కొలతల యూనిట్లు ఏర్పాటు చేయడానికి పైన ఉన్న రూలర్ పై రైట్ క్లిక్ చేయండి కొలతల యూనిట్ల జాబితా చూస్తారు సెంటీమీటర్ పై క్లిక్ చేయండి పైన ఉన్న రూలర్ కి కొలతల యూనిట్ సెంటీమీటర్ కు సెట్ చేయబడినది అదే విధంగా ఎడమవైపు రూలర్ కి కొలతల యూనిట్ సెట్ చేద్దాం ఆబ్జెక్ట్లను సరైన స్కేల్ కు చిత్రీకరించుటకు రెండు రూలర్ల కొలతలు ఒకే యూనిట్ కు సెట్ చేయడం గుర్తుంచుకోండి వాడుకలో ఉన్న రూలర్ తెలుపు రంగులో ఉందని గమనించండి పేజ్ సెటప్ లో సెట్ చేసిన పేజ్ మార్జిన్ల విలువలను రూలర్ చివరలు సూచిస్తాయి ఆబ్జెక్ట్ కోసం కొలతలను రూలర్ ఎలా ప్రదర్శిస్తుందో చూద్దాం క్లౌడ్ ఎంచుకోండి మీరు రూలర్ పైన రెండు చిన్న ప్రారంభ మరియు ముగింపు మార్కులు చూశారా అవి మేఘం అంచులని నిర్వచిస్తాయి రూలర్ పై ఈ మార్కులు తరలిస్తే తదనుగుణంగా చిత్రంలో మార్పులు గమనించవచ్చు రూలర్ పేజీ పై ఒక ఆబ్జెక్ట్ యొక్క పరిమాణం చూపిస్తుంది ఇది ఆబ్జెక్ట్ ను పేజీ పై ఉంచడానికి అనుమతిస్తుంది మరియు పేజీ సరిహద్దులు చూపిస్తుంది మరొక ప్రాథమిక సాయం అలైన్ టూల్బార్ వద్దకు వెళ్దాం అలైన్ టూల్బార్ ఉపయోగించి ఎంచుకున్న ఆబ్జెక్ట్ ను ఎడమకి కుడికి పైకి కిందికి మరియు మధ్యలోకి సమలేఖనం చేయవచ్చు అలైన్ టూల్బార్ ను ఎనేబుల్ చేయడానికి మెయిన్ మెను వద్దకు వెళ్ళి వ్యూ పై క్లిక్ చేయండి వ్యూ మెను దిగువన టూల్బార్స్ పై క్లిక్ చేయండి మీరు టూల్బార్స్ యొక్క జాబితా చూస్తారు అలైన్ క్లిక్ చేయండి అలైన్ టూల్బార్ చూస్తారు వివిధ అలైన్ ఎంపికలు ఉపయోగించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఎలా సమలేఖనం చేయబడుతుందో చూద్దాం క్లౌడ్ ఎంచుకోండి అలైన్ టూల్బార్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి మేఘం ఎడమవైపు సమలేఖనం చేయబడినది సెంటర్డ్ మరియు సెంటర్ ఈ రెండు ఎంపికల మధ్య వ్యత్యాసం అర్థం చేసుకుందాం మనం వృత్తాన్ని సెంటర్ కు సమలేఖనం చేసి తర్వాత సెంటర్డ్ కు చేద్దాం ముందుగా వృత్తాన్ని కుడివైపుకు సమలేఖనం చేద్దాం వృత్తాన్ని ఎంచుకొని అలైన్ టూల్బార్ పై క్లిక్ చేసి రైట్ పై క్లిక్ చేయండి అలైన్ టూల్బార్ లో నుండి సెంటర్ పై క్లిక్ చేయండి వృత్తం మధ్య స్థానానికి సమలేఖనం అయింది సెంటర్ ఎంపిక ఆబ్జెక్ట్ ను సరిగా పేజీ ఎగువ మరియు దిగువన అంచుల మధ్య కేంద్రీకరిస్తుంది ఇది పేజీ వెడల్పుతో పాటు ఆబ్జెక్ట్ ను తరలించదు అలైన్ టూల్బార్ నుండి సెంటర్డ్ ఎంచుకోండి వృత్తం పేజీ మధ్యలోకి సర్దుబాటు చేయబడినది సెంటర్డ్ ఎంపిక వృత్తాన్ని పేజీ మధ్యలోకి సర్దుబాటు చేస్తుంది ఇది ఎగువ మరియు దిగువ అంచులు మరియు పేజీ వెడల్పుకు అనుగుణంగా ఆబ్జెక్ట్లను తరలిస్తుంది నమూనా రేఖాచిత్రం ప్రకారం ఆబ్జెక్ట్లను తిరిగి సరైన స్థానాలకు తరలిద్దాం ఫైల్ ని మూసే ముందు దానిని సేవ్ చేయడం గుర్తుపెట్టుకోండి ఒక అసైన్మెంట్ మై వాటర్ సైకిల్ ఫైల్ లో ఒక పేజీని జోడించండి ఈ రెండు చిత్రాలను సృష్టించండి యారో కీలను ఉపయోగించి వాటిని తరలించండి గీసిన ఏ ఆబ్జెక్ట్ నైనా ఎంచుకొని తొలగించండి కొన్ని ఆబ్జెక్ట్ల యొక్క పరిమాణాన్ని కొలవడానికి రూలర్ ను ఉపయోగించండి తర్వాత అలైన్ టూల్బార్ ఉపయోగించి ఆబ్జెక్ట్లను పేజీ మధ్యలోకి సమలేఖనం చేయండి ఇప్పుడు డ్రా ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది ఈ క్రింది వాటిని వాడి సాధారణ రేఖాచిత్రాలను ఎలా సృష్టించాలి ప్రాథమిక ఆకారాలు అనగా రేఖలు బాణాలు దీర్ఘచతురస్రాలు ప్రాథమిక రేఖాగణిత ఆకారాలు చిహ్నాలు నక్షత్రాలు మరియు బ్యానర్లు ఒక ఆబ్జెక్ట్ ని ఎంచుకొని తొలగించడం నేర్చుకున్నారు రూలర్ మరియు అలైన్ టూల్బార్లను ఉపయోగించి ఆబ్జెక్ట్లను సరైన స్థానంలో పెట్టడం ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశము మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడండి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది
మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken tutorialorg/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.